పీస్ఫుల్ మినిస్ట్రీస్ ఈ ఛానల్కి మీకు స్వాగతం. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు పాస్టర్ సాయన్ రాజు మన మధ్య కొన్ని మాటలు బోధిస్తారు. ఫిబ్రవరి మాసం నుండి సెంట్రల్ చర్చ్ మంచిర్యాలలో జరిగినటువంటి సభలు అది మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుని సేవలో परमेश्वर के सेवा में దైవజనులను వెంబడించడానికి परमेश्वर के सेवकाई में हम उन सबों के साथ सौभाग्य में సేవకులందు మేమందరము हम सब सेवक मिलकर వారితో కూడా నడవటానికి उनके साथ चलने के लिए అనేక ప్రాంతాలలోనికి వెళ్ళటానికి हर एक प्रांतों में हमें चलने के लिए చూపుతూ ఉన్నారు. वो परमेश्वर ने हमारे को चलाने के लिए దేవునికి ఒకసారి స్తోత్రాలు हम చెల్లించుదాం. उसको लेकर धन्यवाद करेंगे. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఈ ప్రాంతానికి కూడా రావటానికి ये देश में भी आने के लिए प्रभु దేవుడు ఎంతో కృప చూపించారు. उसकी कृपा के द्वारा हमारे को स्थान पर भेजा है. మరి దైవజనులు और परमेश्वर के दास लोग ఈ ప్రాంతం కొరకు, ये प्रांत के लिए మీ అందరి కొరకు, आप सभी के लिए ఈ పరిచర్య కొరకు और ये जो प्रचार होने के लिए तैयार के लिए ప్రార్థన చేసినప్పుడు वो प्रार्थना करने के द्वारा ఈ 3 దిన సభలను ये 3 दिनों का सभा के लिए ఏర్పాటు చేయడానికి वो इस मीटिंग को अर्जुमेंट करने के द्वारा దేవుడు परमेश्वर అద్భుతమైన वो अद्भुत कामों को लेकर ద్వారాలు తెరిచారు. वो परमेश्वर अद्भुत कामों को द्वारा मार्ग निकाला है. ఈ 3 రోజుల కూడికల ద్వారా ये 3 दिन की सभा के लिए మీ అందరి జీవితాలలో आप सबों के जीवन में ప్రభు ఒక నూతన కార్యం చేయబోతున్నారు. वो अद्भुत काम करने जा रहा है. ఆయన కార్యాలు మనం చూడబోతున్నాం. उसके अद्भुत कामों को हम देखने जा रहे हैं. దేవుడి పరిచర్య విషయంలో ये परमेश्वर जो सभा के लिए ఈ సేవకుని ये सेवा के लिए ఒక మంచి నాయకత్వం वो నడిపించడానికి अच्छे नायक के द्वारा हमारे को ले जाने के लिए సేవలో और सेवा में కలిగి ఉండవలసిన वो सेवा में बना रहने के लिए శ్రేష్టమైన సంగతులను वो श्रेष्ठ बातों को सीखने के लिए మరి దైవజనుల ద్వారా वो दासों के द्वारा మీ సేవకులు और परमेश्वर के दास के द्वारा యోహన్నా పాస్టర్ గారు కానివ్వండి, और नैना पास्टर के द्वारा పాస్టర్ గారు కానివ్వండి, और पास्टरमा के द्वारा వారి పిల్లలు కానివ్వండి, उनके बच्चों के द्वारा దేవుని యొక్క ఉన్నత ఉపదేశ అనుభవాలను वो परमेश्वर के जो दिए वाले अनुभव को लेकर నడిపించడానికి वो चलाने के द्वारा దేవుడు కృప దయచేస్తారు. वो उसके परमेश्वर की कृपा के द्वारा चला रहा है. అందరూ బట్టి దేవునికి స్తోత్రం हम చెల్లించుదాం. सब मिलकर प्रभु का धन्यवाद करेंगे. హల్లెలూయా. हालेलुया. ఈ 3 రోజుల సభల ద్వారా ये 3 दिन का सभा के द्वारा దైవజనుల మనసులో वो परमेश्वर के दास के मन में ఏదైతే ఉద్దేశించాడో जो उद्देश्य रखे हैं ఆ ఉద్దేశాలన్నీ वो उद्देश्य सब के लिए దేవుడు నెరవేర్చబోతూ वो ఉన్నాడు. सारे उद्देश्य को पूरा करने जा रहा है. మీరు వచ్చి మీ అందరి జీవితంలో वो सब आए वाले सभी के जीवन ప్రభు में తన ఘనమైన కార్యాలు वो చేయాలి. परमेश्वर एक अद्भुत काम करने जा रहा है. మీరు ఎలా ఉండాలో, वो तुम कैसा रहना, మీరు ఎలా నడిపించబడాలో, वो कैसा चलना, మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితము वो तुम्हारा अकेलापन पवित्र आत्मा में है. ఏ విధంగా వృద్ధిలోనికి రావాలో, वो किस तरह हम प्रभु की उन्नति में जाना ఉన్నతమైన और वो परमेश्वर के उन्नति के लिए ఆరోగ్యకరమైన अच्छा आरोग्य के लिए ఉపదేశముల చేత वो परमेश्वर के उपदेश के द्वारा దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. रोज हम सबों को प्रभु चलाने जा रहा ఈ है. రోజు సాయంకాలము, ये आज का शाम రేపు ఉదయము, और कल सुबह का समय రేపు ఆఖరి రాత్రి और रात लास्ट का रात कल का దైవజనులని और परमेश्वर के दास దేవుడు తన ఘనమైన ఆత్మతో वो నింపి अपने सामर्थ्य के द्वारा परमेश्वर ప్రభు మన మధ్యలో వాడుకొని పోతున్నారు. वो अद्भुत रीति से प्रभु चलाने మీరందరూ కూడా हम सब भी ప్రార్థనా పూర్వకముగా वो अपने प्राप्त
बना के ఈ देगा। వేడుకలలో పాల్గొన్నట్లయితే ये मीटिंग में जो सौभाग्य होते हैं, దేవుని కార్యాలు మీరు చేస్తారు. वो परमेश्वर के अद्भुत कामों को ప్రభు నామానికి మహిమ చెల్లించుదాం. प्रभु की महिमा हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని ఉద్దేశాలు परमेश्वर का उद्देश्य కొన్నిసార్లు మనకు అర్థం కావు. और कभी कभी अपने को पता नहीं चलता, మనం అనుకున్నట్లుగా ఉండవు. हम सोचे वैसा नहीं रहता। మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు हमें आप देखने के द्वारा మీ అందరికీ కొంచెం और आप सबको को ప్రతిఫలంగా ఉండేమో. अलग प्रकार का होगा ऐसा सोच रहे हैं। మీరు నడవలసిన మార్గంలో और तुम चलने वाले मार्गों में దేవుని నడిపించడానికి वो प्रभु चलाने के लिए దేవుడే ఈ విధమైన మార్గాలు తెరిచేది. वो परमेश्वर ये मार्ग को खोल दिया है। దేవుని వైపు మనం చేతులెత్తి స్తోత్రం वो చేయాలి. हम प्रभु के राय पे अपने हाथों को उठाकर धन्यवाद देंगे। హల్లెలూయా. हालेलुया। కొద్ది నిమిషాలు हम कुछ समय దేవుని వాక్యాన్ని परमेश्वर के वचन को మనం ధ్యానం చేద్దాం. हम ध्यान करेंगे పరిశుద్ధ గ్రంథంలో నుండి और पवित्र शास्त्र के द्वारा నిర్గమకాండము और निर्गमन अध्याय 2వ అధ్యాయము दूसरा अध्याय 25వ వచన భాగాన్ని और 25 वचनों को हम देखेंगे, మనం ధ్యానించుదాము. हम ध्यान देंगे। నిర్గమకాండము निर्गमन 2వ అధ్యాయము 25వ వచన భాగాన్ని और 25 वचनों को हम देखेंगे, చదువుదాము. पढ़ेंगे। దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. के अंदर ध्यान दिया है। దేవుడు ఇశ్రాయేలీయులను परमेश्वर इस्राएल लोगों को लेकर దేవుడు వారి యందు లక్ష్యముంచెను. उनके और ध्यान दिया है। మనం ఆరాధిస్తున్న దేవుడు हम जो आराधना कर रहे हैं, ఆయన మనందరినీ చూస్తూ ఉన్నాడు. हम सबों को देख रहा है। ఆయన చూసేటువంటి వాడు वो देखने वाला परमेश्वर, మనం ఎలా ఉన్నామో చూస్తారు. हम कैसे है हमारा प्रभु देखता है, మనం ఎలా నడుస్తున్నామో చూస్తారు. हम कैसे चल रहे हैं हमारा प्रभु देखता है, మనం ఎలా అడుగులు వేస్తున్నామో చూస్తారు. हम कैसे अपने पैरों को चला रहे वो प्रभु देखता है। మన భక్తి జీవితం ఎలా ఉందో చూస్తారు. हम हमारा भक्ति जीवन कैसा है प्रभु देखता ఆయన మనల్ని చూసి है। हमारा परमेश्वर हमारे को देखता ఆయన మన యందు లక్ష్యం ఉంచే है, దేవుడు. वो हमारा परमेश्वर हम पर लक्ष्य रखता है। ఈ మధ్యాహ్న కాల సమయమందు ये दोपहर के समय में ఈ ప్రార్థనా మందిరంలో చేరిన ये परमेश्वर के भवन మీ అందరినీ కూడా ప్రభు చూస్తూ वो ఉన్నాడు. प्रभु सबको देख रहा है। ఆయన చూస్తూ ఉన్న దేవుడు वो देखने वाला परमेश्वर, ఆయన మీ యందు లక్ష్యం ఉంచేటట్లుగా, वो तुम पर ध्यान देने वाला परमेश्वर, ఆయన మీ యందు దృష్టి నిలిపేటట్లుగా, वो उसकी दृष्टि तुम पर लगाए रखा है। ఆయన తన కార్యాలు జరిగించేటట్లుగా उसके कार्य को प्रभु देख रहा है। మనం ఆయన సన్నిధిలో అడుగు వేయవలసిన వారు. हम हर बार में हम प्रभु के सन्निधान में चलने की कोशिश करना है। లోకంలో हम ये संसार में మనుషులు మనల్ని చూడాలని और मनुष्यों को देखने के लिए మనం కోరుకుంటాం. हम देखने के लिए इच्छा रखते हैं, మనుషులు మనల్ని చూస్తే और मनुष्यों को हम देखने ప్రయోజనం ఏమీ లేదు. वो प्रयोजन कुछ नहीं है। మనుషులు మనం చూసినప్పుడు वो मनुष्य हमारे को देखने की మన జీవితాల్లో ఏ ప్రతిఫలాన్ని చూడలేము. ये हम कोई भी प्रतिफल नहीं మనం पाते। చూడవలసిన ఆయన చూడాలి. वो हम जो जिसको देख रहे हैं वो ईश्वर को देखना चाहिए। ఆయన మనం చూస్తే वो परमेश्वर हमारे को देख, మన జీవితం మార్చబడుతుంది. हमारा जीवन ही बदल మన जाएगा, పరిస్థితులు हमारे మార్చబడతాయి. परिस्थिति बदल देगा, మన జీవితంలో నూతన కార్యం हमारे ప్రారంభించబడుతుంది. जीवन में परमेश्वर के आशीषों को మనం ఆరాధిస్తున్న దేవుడు हम जो आराधना कर మన रहे हैं, పరిస్థితులను చూడగలిగిన వాడు. हमारे परिस्थिति को प्रभु देखने वाला है, మన జీవితాన్ని మార్చగలిగిన వాడు. हमारे जीवन को बदलने वाला ईश्वर। మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులలో నుండి हम जो मार्ग में चल रहे हैं, ఆయన విడిపించుటకు సమర్థత वो हमारा परमेश्वर छुड़ाने वाला परमेश्वर है। అయితే ఆయన మన యందు లక్ష్యం ఉంచాలంటే और परमेश्वर हमारे ऊपर ध्यान देने के, మనం ఎలా నడవాలి? हम कैसे चलना, ఆయన ఎవరిని చూస్తాడు? हम वो कैसे किसको देखता है, ఎవరి మీద దృష్టి పెడతాడు? वो किसके ऊपर दृष्टि लगाए, ఎవరిని లక్ష్య పెడతాడు? वो किसके ऊपर ध्यान देता है। ఆయన మనం చూడాలంటే वो देखने के लिए మనం ఎలా ఉండాలి? हम कैसा रहना, మనం ఎలా ఉంటే ఆయన చూస్తాడు. हम कैसा रहने से प्रभु देख, మనం ఎలా ఉంటే ఆయన మన మీద దృష్టి పెడతాడు. वो कैसा अपने ऊपर ध्यान देता है। మనుషులు చూడాలని మనం కోరుకోవద్దు. हम मनुष्य देखने के लिए हम इच्छा नहीं रखना, బంధువులు చూడాలని కోరుకోవద్దు. हमारे रिश्तेदार देखना करके इच्छा, స్నేహితులు చూడాలని
చూడాలని కోరుకోవద్దు. हमारे दोस्त लोग देखना करके अभी నీ దీన స్థితిని చూసి हमारे ఎవరైనా నీ మీద జాలిపడి वो कोई भी हम पर నీకేమైనా సహాయం చేస్తారేమని वो कोई भी अचानक हमारे लिए మనుషుల వైపు మీరు కన్నులెత్తొద్దు. वो मनुष्य के और हम निबर नहीं लेना। ఈ మధ్యాహ్న కాల సమయం నందు दोपहर के समय में చూడవలసిన ఆయన చూసేటట్లుగా वो देखने वाले దేవుడు ఈ సభలను జయకరంగా జరిగించును గాక. वो सभा अद्भुत ఆయన మనందరినీ చూసి లక్ష్య పెట్టును గాక. वो सब మీ జీవితాల్లో ఆయన దృష్టి నుంచి తన కార్యాలను జరిగించును గాక. वो परमेश्वर हमारा ఆయన చూసేటట్లుగా మీరందరూ అడుగులు వేయుదురు గాక. वो परमेश्वर देखने के द्वारा हम चलने के द्वारा प्रभु नजर रखता है। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ గ్రంథంలో నుంచి परमेश्वर के पवित्र शास्त्र में కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. हम बाइबल से और थोड़ा ध्यान देंगे। దేవుడు ఎవరిని చూస్తాడు? परमेश्वर किसको देखता है? ఆయన చూసినప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయి? वो परमेश्वर जब हमारे को देखता है ये रोज तो हमारा जीवन कैसा बदलता ఈ है। రోజున आज का दिन నీవు तू దేవుడు చూడవలసినటువంటి అనుభవంలో ఉన్నావా? वो परमेश्वर देखने के लायक तू चल रहा क्या? దేవుడు నీ మీద దృష్టి పెట్టగలిగినటువంటి అనుభవంలో మీరు నడుస్తున్నారా? परमेश्वर दृष्टि हम पर लगाए ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. हम अपने आप को जांचेंगे। ఒకవేళ మీరు అలా ఉన్నట్లయితే एक बार वैसा నీ चलिए ధన్యులు. और तुम धन्य है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ గ్రంథంలో నుంచి पवित्र शास्त्र से దేవుడు ఎవరిని చూస్తారో परमेश्वर किसको देखता है లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం. हमें इस लेखन से हम देखेंगे। కీర్తన గ్రంథము भजन संहिता 106వ కీర్తన 106వ కీర్తన 106 Psalms 106 भजन संहिता 44వ వచనం 6 अध्याय उसका पहला वचन 44వ వచనం हम उसका 44 वचन देखेंगे। అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. దేవునికి స్తోత్రం చెల్లించుగా. హల్లెలూయా. వారికి కలిగిన శ్రమను और उनको जो कष्ट लगा ఆయన చూసెను. परमेश्वर ने देखा है उनका। ఎవరిని చూస్తాడు? कौन देखता है? ఎవరైతే वो है तो శ్రమల గుండెగా నడిపించబడతారు, वो जो कष्ट को में से जा रहा है, శ్రమలలో ఉండి నడిపించబడతారు, वो दुख में से होकर कष्ट में శ్రమలు ఎదుర్కొనే పరిస్థితుల మధ్యలో అడుగులు వేస్తారు. वो कष्ट में से जो जा శ్రమ పడుతున్న వారిని దేవుడు తప్పనిసరిగా చూస్తాడు. वो सचमुच परमेश्वर उनको ही उनके द्वारा चला सकता है। విశ్వాస జీవితం అనేటువంటిది वो अपना पवित्र जीवन को लेकर विश्वास, సుఖముగా సంతోషంగా కొనసాగేటువంటిది కాదు. वो सुख से जीने के लिए विश्वास का जीवन नहीं है। మనం అనుకుంటాం हम समझते हैं ప్రభువుని నమ్మిన తర్వాత परमेश्वर को हम मानने के बाद మన జీవితానికి అంత సమృద్ధి, वो हर दिन आनंदित है। మన हमारे జీవితాలు ఇక సంతోషమే. हर दिन हम संतोष से ఇక जिए। మన జీవితాల్లో మనం అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉండగలుగుతాము वो हर दिन हम सोचते हैं अच्छा आनंद का जीवन जी रहे करके, అని అనుకొని वो हम सोच कर ముందుకు సాగుతాము. हम आगे बढ़ते हैं। అయితే इसलिए దేవుడు అలాంటి ఇవ్వను అని అనట్లేదు. वो परमेश्वर ऐसा नहीं बोल रहा వాటిని మనకి ఇస్తాడు. मैं दूंगा करके प्रभु कहता అయితే है। क्योंकि శ్రమల గుండగా మనము నడిపించేటువంటి దేవుడు वो कष्टों में से हमारा మన प्रभु జీవితాలకు వచ్చిన శ్రమలలో हमारे जीवन में आने वाले कष्टों के द्वारा అవి మనం దేవునికి దగ్గరగా తీసుకొస్తాయి. वो परमेश्वर के पास में ले चलता మన జీవితానికి శ్రమ కలగకపోతే है। वो हमारे जीवन में अगर कष्ट नहीं रहेगा ఏ వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి రాలేడు. वो कोई भी व्यक्ति प्रभु के पास नहीं। శ్రమ కలిగినప్పుడే वो जब दुख आता है దేవుడు మనకు జ్ఞాపకం ఇస్తాడు. वो तभी हम प्रभु को याद, శ్రమ లేకపోతే वो जब कष्ट नहीं आता దేవుని మనుషుడు తెలుసుకోలేడు. हम मनुष्य परमेश्वर को, మన జీవితాల్లో వచ్చిన శ్రమలు हमारे जीवन में आने वाले दुखों को, ప్రభువుతో మనం ఉన్నప్పుడు वो प्रभु से हम चलने के ఆ द्वारा శ్రమలన్నింటినీ वो पूरे कष्टों को మన జీవితంలో ఆయన నిలిచి वो परमेश्वर हमारे जीवन में खड़ा रहता వాటన్నింటిలో నుండి మనల్ని విడిపిస్తాడు. है। वो सब कष्टों से छुड़ा देता है। హల్లెలూయా. हालेलुया। మన కలిగిన శ్రమ నుండి वो हमारे जीवन में होने वाले कष्टों को మనం విడిపించబడాలంటే वो हम छुड़ाए जाने के लिए మనం ఏం చేయాలి? हम क्या करना है?
బైబిల్ గ్రంథంలో నుంచి बाइबल के वचन के अनुसार ద్వితీయోపదేశ కాండము अध्याय 26వ అధ్యాయము 26 7వ వచనం 7 ద్వితీయోపదేశ కాండము మనము మన పితరుల దేవుడైన యెహోవాకు हमारे पितरों के परमेश्वर को మొరపెట్టినప్పుడు हम जब उसके सन्निधान में आके आंसू बहाएंगे, యెహోవా మన మొరను విని परमेश्वर हमारे पुकार को सुनकर మన బాధను हमारे कष्टों से ప్రయాసను दुखों को మనకు కలిగిన हमारे को जो कष्ट हमारे जीवन में अनुभव कर रहे हैं హింసను చూచెను. उसमें से छुड़ा लेगा करके प्रभु कह रहा है। దేవుడు परमेश्वर ఈ వచనంలో మనం దేవుని యొక్క మహిమ కలిగిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. यह परमेश्वर का महिमा को हम देख మన रहे हैं। పితరుల దేవుడు हमारे पुत्रों का परमेश्वर మనకు కలిగిన బాధను हमारे को जो कष्ट होने वाले कष्ट, మనకు కలిగిన ప్రయాసమును हमारे जीवन में होने वाले कष्टों को, మనకు కలిగిన హింసను हमारे जीवन में होने वाले हिंसा को చూచెను. देखे हैं प्रभु। ఎప్పుడు చూసేది అంటే अब प्रभु देखा है వారి ప్రయాసలో वो उनके कष्टों में, వారి బాధల్లో वो उनके दुखों में, వారి హింసల్లో वो उनके निंदाओं వారు में, మొరపెట్టగా దేవుడు చూశాడు. वो जब पुकारे హల్లెలూయా. सुना है। हालेलुया। ఈ శ్రమలలో ये कष्टों में, ఈ ప్రయాసములో ये तुम जो कष्ट उठा మీరు रहे हो, పొందుతున్న హింసలలో वो तुम जो अवमान कर रहे हैं, ఆయన మనల్ని చూడాలంటే हम परमेश्वर हमारे को देना, మనం దేవునికి మొరపెట్టగలగాలి, हम परमेश्वर को पुकारना है, ప్రార్థన చేయగలగాలి. प्रार्थना करना है। ఎవరైతే శ్రమల్లో ఉండి ప్రార్థిస్తారో वो जो कष्ट में रह के प्रार्थना, దేవుడు వారిని చూస్తాడు. ओ प्रभु उनके ऊपर ध्यान देता మన है। పితరులైన ఇశ్రాయేలీయులు ओ हमारे पितरों का परमेश्वर, 430 సంవత్సరాలు वो 430 दिन के बाद ఐగుప్తు యొక్క బానిసత్వములో ఉన్నప్పుడు वो मिस्र में जो बंदियों में थे, భయంకరమైన శ్రమల మధ్యలో ఉండగా వెళుతూ वो ఉన్నారు. भयंकर वो कष्टों में थे, వారు హింసించబడ్డారు. वो निंदाओं से, వారు చేస్తున్న పనుల వలన వారికి ప్రయాస కలిగింది. वो उन लोग किए वाले कामों से उनको बहुत दुखों को ఆ उठा। పరిస్థితిని వారిని वो परिस्थिति में वो लोग దేవునికి మొరపెట్టట్టుగా वो చేశాయి. जब परमेश्वर को पुकारने लगे, హల్లెలూయా. हालेलुया। ఈ మధ్యాహ్న కాల సమయంలో वो दोपहर के समय में దేవుని సన్నిధిలో ఉన్న మీరు वो परमेश्वर के सन्निधान में तुम लोग మీ శ్రమల్లో वो మొరపెట్టగలుగుతున్నారా? तुम कष्टों में मुझे पुकारो, प्रभु कह रहा है। మీ బాధలో దేవునికి वो तुम्हारे మొరపెట్టగలుగుతున్నారా? बाधाओं में मुझे पुकारे, మనం ప్రార్థిస్తే हम प्रार्थना करने की, దేవుడు మీ ప్రార్థన విని और प्रभु तुम्हारी प्रार्थना, మీ శ్రమను చూసి वो तुम्हारे कष्टों को देख, దేవుడు విడిపించబోతున్నాడు. वो तुम्हें छुड़ा लेगा। ఇశ్రాయేలు మొరపెట్టగా वो इस्राएल लोग छुड़ा, దేవుడు చూశాడు प्रभु देखा है వారిని ఐగుప్తు దేశములో నుండి, वो मिस्र देश से, ఇనుప కొలిమిలో నుండి, वो उन कष्टों से, ప్రయాసలో నుండి, वो दुखों से, బాధలలో నుండి, वो निंदाओं से, దూషించబడుతున్న అనుభవంలో నుండి वो कष्टों में से దేవుడు వారిని విడిపించినట్లుగా वो प्रभु उनको छुड़ा लिया। దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. वो तुम्हें भी प्रभु छुड़ा అయితే लिया। ప్రార్థించగలగాలి, इसलिए प्रार्थना करो, ప్రార్థన చేయగలగాలి, प्रार्थना करना जरूरी है। మొరపెట్టగలగాలి. वो उसके सामने आंसू बहाना, దేవుని మందిరానికి వచ్చి वो प्रभु के भवनों में ఆయన आकर, సన్నిధిలో మోకరిల్లి वो पवित्र स्थान में आकर, నీ హృదయాన్ని కొమ్మరిస్తూ वो घुटने टेक कर अपने నీ జీవితంలో కలిగిన శ్రమను బట్టి, वो तू जो कष्टों को निभा रहा है उसको నీకు देखकर, కలిగినటువంటి పరిస్థితులను బట్టి, वो तेरे परिस्थितियों को देखकर, నీ కుటుంబమును బట్టి, वो तेरे परिवार को నీ देखकर, పిల్లలను బట్టి, वो तेरे बच्चों को నీ देखकर, భర్తను బట్టి, वो तेरे पति को నీ देखकर, భార్యను బట్టి, वो तेरी पत्नी को देखकर, మీరు చేస్తున్న పనులలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, वो तुम्हारे को करने वाले कामों को, परिस्थितियों को నీ देखकर, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి वो तुम्हारे परिवार में आर्थिक विषय में ले, దేవుని సన్నిధికి మనం వచ్చి वो प्रभु के सन्निधान में आकर ప్రార్థన చేయగా प्रार्थना करना जरूरी है। ఆయన చూసి वो तुम्हारी प्रार्थना है, అన్నింటిలో నుండి విడిపిస్తాడు. वो सब बाधाओं से तुम्हें छुड़ा దేవుని देगा। నామానికి స్తోత్రం प्रभु को చెల్లిస్తాను. धन्यवाद दो। హల్లెలూయా.
దేవుని సన్నిధిలో परमेश्वर के संविधान में హన్నా ने దేవుని మందిరానికి వెళ్ళి वो पवित्र भवन ఆమె में ప్రార్థించింది. वो आशीर्वाद हुए प्रार्थना की। ఆమె ప్రార్థిస్తూ చెప్పిన మాట ఏంటంటే, वो प्रार्थना करने का अर्थ నా శ్రమను చూసి वो परमेश्वर मेरे दुखों నాకు को देख, సహాయించి, प्रभु मेरे की सहायता। తన శ్రమను దేవునితో చెప్పుకుంది. वो अपने दुखों को प्रभु को बताए, ప్రార్థన ద్వారా దేవునికి తెలియపరిచింది. वो प्रार्थना के द्वारा प्रभु को बताए। దేవుని మందిరములో परमेश्वर के भवनों में దేవుడు ఉన్నాడు, परमेश्वर ने ఆయన దగ్గరికి రావాలి, उसके संविधान में आना, ఆయన ఎదుట మోకరించాలి. वो उसके संविधान में आकर घुटना टेकना, మన గుండెల్లో ఉన్న బాధని वो अपने हाथ में जो दुख है ఆయనకు చెప్పగలగాలి. इनके प्रभु को बताए। మనం ప్రార్థించినప్పుడు हम प्रार्थना करने के बाद, ఆకాశమందున్న దేవుడు वो आकाश में रहने वाला ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. प्रार्थना उसके मेज के पास, కార్యాలు చేసేవాడు, वो अद्भुत काम करने वाला, తన మహిమను చూపగలిగిన వాడు. महिमा को दिखाने वाला। అన్నా ప్రార్థించుచు ఉండగా, अन्ना की प्रार्थना మొరపెడుతూ ఉండగా, वो आंसू बहाते समय, నీ దాసురాలనైనా ओ तुम परमेश्वर की दान, నాకు కలిగిన శ్రమను చూసి ओ मेरे को देख कर నన్ను జ్ఞాపకం చేసుకో. ओ मुझे याद कर ले करके कहा। ఎప్పుడైనా మీరు ఇలా ప్రార్థన చేశారా? ऐसे कभी तुम याद किए क्या? నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకో, ओ प्रभु मैं तेरी दास हूँ, నీ దాసురాలనైనా నన్ను జ్ఞాపకం याद చేసుకో. कर ले, मैं तेरी दासी हूँ, याद कर ले। నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో, उसको जो दुख हो रहा है वो दुख को तू याद నాకు कर ले। కలిగిన పరిస్థితిని జ్ఞాపకం ओ చేసుకో. मेरी परिस्थितियों को देख ले प्रभु। మీరు ప్రార్థిస్తే ऐसा अगर तुम प्रार्थना దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ओ उसके कार्य को प्रभु प्रकट करेगा। ఆ మందిరంలోనికి వచ్చిన ఆమె हम वो भवन में आए वाली ఆమె ప్రార్థించుతూ ఉండగానే वो प्रार्थना करते समय దేవుడు ఆమె దగ్గరికి वो परमेश्वर उसके संविधान में గొప్ప దైవ సేవకుని పంపించాడు. ओ अद्भुत रीति से दास ఆ దైవజనుడు ओ परमेश्वर का दास ఏలి అనే దైవజనుడు. लिया करके హల్లెలూయా. हालेलुया। ఆ దైవజనుడు वो परमेश्वर का दास ఆమె ప్రార్థిస్తుండగా గమనిస్తున్నాడు. और जब प्रार्थना कर रही थी उसके ऊपर ध्यान दिया, ఆమె మొరపెడుతుండగా గమనిస్తూ ఉన్నాడు. वो जब आंसू आ रही थी उसके ऊपर ध्यान दिया, ఆమె ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు. वो कैसी प्रार्थना कर रही है वो ध्यान, ఆమె ఎందు నిమిత్తమే ప్రార్థిస్తుందో అడిగి తెలుసుకున్నాడు. क्यों प्रार्थना कर रही करके उसको पूछा अन्ना को। దేవుని సన్నిధికి మనం వస్తే जब प्रभु के पास हम जब आते हैं, మన ప్రార్థనకు కారణం ఏంటి? हमारी प्रार्थना का अर्थ क्या है, మన కన్నీటికి కారణం ఏంటి? हमारे आंसुओं का अर्थ क्या है, మన గురించి విచారించగలిగిన, वो हमारे विषय में वो जांचने वाला, మన బాధోగులు తెలుసుకోగలిగిన, वो हमारी बाधा को जानने वाला, బాధల మధ్యలో మనల్ని ఆదరించగలిగిన, वो हमारी बाधाओं को परमेश्वर కన్నీటి మధ్యలో ఓదార్పు ఇవ్వగలిగిన वो आंसुओं के समय में वो दया करने वाला, దైవజనుడి మందిరంలో దేవుడు నిలబెట్టాడు. वो परमेश्वर के भवन में ఆ దైవజనుడు ఆ తల్లితో మాట్లాడుతున్న మాట, वो उस माँ से कहने लगा, उस परमेश्वर का दास ఆమెతో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, उससे तो बात करने का कौन सा अद्भुत बात। సమూయేలు మొదటి గ్రంథంలో నుండి वो शमूएल का पहला अध्याय, మొదటి అధ్యాయంలో నుండి पहला अध्याय से 16వ వచన భాగాన్ని वो 13 वचन को हम पढ़ेंगे। నీ సేవకురాలనైన నన్ను ओ मैं तेरे दासी, मैं तेरे संतान में, పనికి మాలిన దానిగా ఎంచవద్దు, वो मैं जो काम का नहीं है वैसे मुझे मत रखना, అత్యంతమైన वो अधिक मुझे కోప కారణములు బట్టిగా वो गुस्से के कारण గురుగా నిట్టూర్పులు విడుచుచు वो कन्नील आंसुओं को बहाते हुए నాలో నేను वो मैं मुझ में मैं నేను చెప్పుకుంటున్నాను. वो मैं बता ले रही हूँ। అంతట ఏలి तब एली నీవు క్షేమముగా వెళ్ళుము, वो आनंद के रूप से तू चली गई। ఇశ్రాయేలు దేవునితో वो इसराइल का परमेश्वर, నీవు చేసుకొనిన మనవిని वो तू जो मन्नत मानी ఆయన దయచేయును గాక. प्रभु तुझे करे। హల్లెలూయా. हालेलुया। ఆ గొప్ప దైవజనుడు वो परमेश्वर का దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించిన वो परमेश्वर का भवन में आकर ఆ తల్లి ప్రార్థనని वो उस माता చూసి देखकर దేవుడు ఆయన ద్వారా वो परमेश्वर उसके प्रार्थना, తెలియపరిచిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, वो परमेश्वर उसको నీవు క్షేమముగా వెళ్ళుము. वो तू अच्छे शांति, నీవు ఏ మనవైతే చేసుకున్నావో, वो तू जो कोई मन्नत నీవు దేని కొరకైతే మొరపెట్టావో जिस बात के लिए तूने అది आशीर्वाद దేవుడు నీకు దయచేయబోతున్నాడు. आए प्रभु तेरे लिए, దేవుడు తన కార్యాన్ని वो वैसा ही प्रभु మన దైవజనుల నోటగుండగా वो परमेश्वर के दास మనకు బయలుపరచ
బయలుపరచగలిగిన వాడు. और वो प्रकट करता है। దైవజనుని మాట మనం విన్నప్పుడు, वो दास के बातों को हम सुनने, దైవజనుని నోట వచ్చినటువంటి మాటను మనము గ్రహించినప్పుడు, वो परमेश्वर के दास के द्वारा मुझ జీవము గల దేవుని వాక్కు చేత वो परमेश्वर के మనము బలపరచబడతాము. हम आशीष पाते हैं। మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. वो परमेश्वर के नाम हमारे जीवन में నీకు క్షేమమగును గాక. वो तुम्हें आशीषित हो। నీవు ఏదైతే మనవి చేసుకున్నామో तू जो निर्णय लिए है దేవుడు దాన్ని నీకు దయచేయబోతున్నాడు. इस्राएल प्रभु तुझे देगा। దైవజనుని ద్వారా परमेश्वर के दास के ఆమె द्वारा ప్రార్థనకు उसकी प्रार्थना జవాబు నిర్ధారణ చేయబడింది. वो अद्भुत प्रभु काम कर रहे దేవునికి స్తోత్రం చెల్లించుదాం. हैं। హల్లెలూయా. हालेलुया। ఇదిగో ఈ రోజు आज का दिन, రేపు कल का दिन దైవజనుని నోట నుండి परमेश्वर के दास దేవుడు ఏ వాక్కునైతే విడుదల చేయబోతున్నాడో, कौन से बातों को प्रकट करने जा ఏ रहा है, వాక్యాన్ని అయితే మనకు అందించబోతున్నాడో, कौन सा वचन कल बताने, ఏ ఉపదేశాన్ని అయితే మనకు कौन से అందించబోతున్నాడో उपदेश को प्रभु बताने, దానిని మనం ఆలకించినట్లయితే, हम सुनकर चलने के द्वारा, ఆ మాటలకు మనం చెవియొగ్గినట్లయితే, के द्वारा हम कान लगाकर चले, ఆ మాటను మనం విశ్వసించినట్లయితే तो अपन अनुसार నీ चले, ప్రార్థన ఫలిస్తాయి. वो तुम्हारी प्रार्थना, నీ మొరను దేవుడు ఆలకిస్తాడు. वो तुम्हारी प्रार्थना का उत्तर मिलेगा। ఆ దైవజనుని నోట వచ్చిన మాట वो परमेश्वर के दास के मुंह से ఆమె निकला, జీవితాల అక్షరాల నెరవేర్చబడింది. उसके जीवन में अद्भुत प्रभु ने कहा। ఆమె జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. वो उसके जीवन में तो बहुत सारे दुख थे, తన జీవితంలో ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. वो प्रभु के लिए कोई कठिन बात नहीं है, కానీ దేవుడు लेकिन प्रभु ఆయన మందిరంలో నిలిచిన దైవజనుని ద్వారా वो परमेश्वर के भवनों में दास, ఆ దైవజనుని నోట ఉచ్చరించిన మాట ద్వారా वो उसके मुंह से निकलने वाले शब्द के द्वारा, అసాధ్యమైనటువంటి దానిని वो उसके लिए कठिन जो దైవజనుని మాటతో దేవుడు సాధ్యపరచబోతున్నాడు. वो उसके लिए जो कठिन बात थी, लेकिन అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, वो वचन में लिखा है ये बात, నేనే मैं నా సేవకుడి మాటను वो मेरे दास के రూఢిపరిచే దేవుడను. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించుదాం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యము వింటూ ఉండగా परमेश्वर के वचन को सुनकर నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. अद्भुत काम करेगा प्रभु। మనం దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. हम परमेश्वर के वचनों को अपने मन लगाकर మనం सुने, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. हमारे मन लगाकर परमेश्वर का वचन सुने। దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు हम प्रभु के भवन में आने के द्वारा మరొక ఆలోచన మన మనసులోకి రానివ్వకూడదు. वो संसार के कोई भी बातें हमारे जीवन में नहीं रहे। బయటికి వెళ్ళాలని, हम बाहर जाने के लिए కొద్దిసేపు బయట గాలి పీల్చుకోవాలని, वो बाहर का हवा चाहिए करके ఒక 10 నిమిషాలు బయట ఉండి वो 10 मिनट हम बाहर మళ్ళీ లోపలికి రావాలని, फिर अंदर आएंगे करके, మళ్ళీ కొద్దిసేపు తర్వాత और थोड़ी देर के बाद ఏదో కారణం చేత బయటికి వెళ్ళి वो कोई भी कारण के कारण దేవుని మందిరంలోకి మళ్ళీ రావాలని. वो फिर भवन में आना। దేవుని వాక్యం చెప్పింది ప్రియులారా, वो परमेश्वर का वचन बता रहा है, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు वो परमेश्वर के भवन में నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. वो तेरा चलना उठना अच्छे से देख लेना। ఇది జీవము గల దేవుని సన్నిధి, ये परमेश्वर का भवन है, ప్రభు సంచరించేటువంటి చోటు. प्रभु उठना बैठने का మీరు కూర్చునే విధానాన్ని దేవుడు చూస్తాడు. वो तेरा उठना बैठना प्रभु మీరు देखेगा। పాటలు పాడే విధానాన్ని దేవుడు చూస్తాడు. तू गाना गा रहे प्रभु మీరు देखेगा। నడుచుకునే నడవడికను దేవుడు చూస్తాడు. चलना उठना प्रभु परीक्षा, నీ మనసులో ఉన్న ఆలోచనను చూస్తాడు. वो तेरे मन के बातों को प्रभु जांचता है। భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో ఉంటే वो आप परमेश्वर के संसार में దేవుడు మనతో మాట్లాడుతాడు. वो कर चलेंगे, ఆయన మనతో మాట్లాడినప్పుడు परमेश्वर हमसे बातें करेगा। మన జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నీ మార్చబడతాయి. हमारे जीवन का सारा परिवर्तन हो जाएगा। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం వింటూ ఉండగానే परमेश्वर का वचन सुनते ही దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. वो परमेश्वर अद्भुत काम करेगा। సేవకుడు రావాలని, परमेश्वर का दास आना నా తల మీద చేయాలని, वो मेरे सर पे हाथ रखना, నాకు నూనె రాయాలని, वो मेरे को तेल लगाकर प्रार्थना करना, నాకు బలంగా ప్రార్థన చేయాలని, वो मेरे को पूरे रीति से प्रार्थना करके ఇలాంటివి ఆలోచన
పెట్టుకోవద్దు. ऐसा तुम मन में विचार नहीं ఈ रखना। పరిశుద్ధ స్థలంలో నిలబడి ये पवित्र शास्त्र में मैं దేవుని సన్నిధి నిలిచేటువంటి చోట वो प्रभु जो खड़ा है, దైవజనుడు నిలిచి మాట్లాడుతున్న మాట वो प्रभु जो खड़ा होकर మీరు చెవియోగి ఆలకిస్తూ ఉండగానే वो परमेश्वर का वचन सुनने దేవుని కార్యాలు జరుగుతాయి. अद्भुत काम प्रभु करेगा। హల్లెలూయా. हालेलुया। వాక్యము మీద वो वचन के द्वारा ఈ జీవితాన్ని కట్టుకోవాలి. वो वचन को तुम अपने हृदय में ఉపదేశములో उपदेश में మీరు ఎదగాలి. वो तुम बढ़ते जाना। అందుకే इसीलिए అపోస్తలులు वो प्रेरित लोग పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు वो प्रेरितों का जो వారితో పాటు కలిసి वो प्रेरित लोगों को ఆ మేడగదిలో కొంతమంది కూడుకున్నారు. वो रूम में जाकर प्रार्थना వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. सब पर पवित्र आत्मा उतर आई। దైవజనుడైనటువంటి పేతురు గారు, वो दैवजनों जो पेट्रो था, అపోస్తలుడైన పేతురు గారు वो अपोस्तल पेट्रो ప్రభు పక్షమున నిలిచి మాట్లాడినప్పుడు वो प्रभु के पास खड़ा होकर ఆ పండుగకు వచ్చిన వారందరూ కూడా वो जितने लोग वहाँ पे आए పేతురు గారి మాటలు విన్నారు. वो पेट्रो के बातों को सुने। వారి హృదయాలు నొప్పించబడ్డాయి. वो उनके मनों को दुखित हो गया। వారి మనసులో గుచ్చుకోబడ్డాయి. वो उनके मनों में रोकने लगा। దేవుని మాటలు परमेश्वर का बात మన హృదయంలోనికి వెళ్తాయి. वो अपने हाथ में जाता है, మన ఎముకల్లోనికి వెళుతుంది. वो अपने हड्डियों में మన మూల करता है। అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా वो उसके बाद प्रजा पूरे लोग దేవుని మాటల చేత నొప్పించబడ్డారు. वो परमेश्वर का वचन सुनकर ग्रहण करने लगे, తమ తాము సరిచేసుకొనబడుతూ ఉన్నారు. आपको सुधारने लगे। అయ్యా भैया నేనేం చేయాలి? मैं क्या करूं? ఆ పరిస్థితులు ఇలా ఉన్నాయి, हमारी परिस्थिति ऐसा है, నేనేం చేయాలి చెప్పండి అన్నప్పుడు क्या करना करके प्रभु ఎవరు మనసు పొందండి. वो मन कराओ, పాప క్షమాపణ నిమిత్తమై वो पाप की क्षमा मांगो, బాప్తిసం తీసుకోండి. वो मन करा कर अपना పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. पवित्र आत्मा की सामर्थ को हम प्राप्त करेंगे। ఎవరు మనసు పొందాలి? वो अपने मन फिराना है, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి. वो पाप की क्षमा के लिए हम वापस అప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటారు. तभी हम पवित्र आत्मा। ఆ రోజు ఆ మాటలు విన్నవారు और जब वो वचन सुनने के द्वारा 3,000 మంది రక్షించబడ్డారు. वो 3,000 लोग, దేవునికి స్తోత్రం చెల్లించుదాం. हालेलुया హల్లెలూయా. हालेलुया, 3,000 మంది మార్చబడ్డారు. वो 3,000 लोग ఈ उद्धार पाए। 3,000 మంది మార్పు చెందిన తర్వాత वो 3,000 लोग उद्धार पाने के द्वारा వారిని వదిలిపెట్టలేదు. वो उन लोग नहीं छोड़े, వారందరికీ वो सब लोग చక్కటి ఉపదేశ క్రమాన్ని బోధించాడు. वो अच्छे उपदेश को प्रभु మీరు మారు మనసు పొందిన తర్వాత वो तुम मन फिराने के द्वारा బాప్తిసం తీసుకున్న తర్వాత वो भक्ति से लेने के द्वारा సంఘంలో చేర్చబడిన తర్వాత वो कनिष्ठा में जब हम उतरते हैं ఇక మన ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం లేదు. हमारी इच्छा से चलने के लिए हमारे को మనం ఒక మంచి ఉపదేశానికి కట్టుబడాలి. हम अच्छे उपदेश बनकर चलते మనం ఆరోగ్యకరమైన ఉపదేశానికి కట్టుబడాలి. हैं। आरोग्य को लेकर प्रभु के साथ बने। లోకంలో ఎంతో మంది ఉన్నారు, ये संसार में बहुत सारे लोग हैं, ఎవరిని చూడకూడదు, और सबको मत देखो, వారి మీద లక్ష్యం ఉంచకూడదు. उन पर ध्यान मत दो। 3,000 మందికి और 3,000 लोगों को దైవజనుడైన పేతురు గారు वो शत्रु प्रचार कर रहा था। చెప్పిన మాట ఏంటో తెలుసండి? कौन से बातों को बताया मालूम? మీరందరూ उन सब అపోస్తలుల బోధ యందును, वो अपोस्तल लोगों के बीच में రొట్టె విరుచుట యందును, और रोटी तोड़ने में, ప్రార్థన చేయుట యందును, प्रार्थना करके, సహవాసమందును वो पवित्र लोगों के साथ ఎడతెగకుండండి. वो कभी भी ना बदलते हुए उनके साथ मेल मिलाप रखो करके। దేవునికి స్తోత్రం చెల్లించుదాం. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రియులారా, यो దేవుని సన్నిధానంలో परमेश्वर के सन्निधान में ఉపదేశములో మనం నడిపించబడితే वो उपदेश में हम जब चलने लगे మన జీవితాలు हम ఆశీర్వదించబడతాయి. आशीष को प्राप्त करें। ఎక్కడ దొరుకుతుంది ఉపదేశం? ये कहाँ मिलता है उपदेश? దేవుని మందిరానికి వచ్చినప్పుడు परमेश्वर के भवनों में वचन మనం బలపరచబడతాం, हम अपने को उद्धार होता है, ధైర్యపరచబడతాం, हम हिम्मत को प्राप्त సరిచేయబడతాం. हम आशीष को प्राप्त करते हैं। దైవ సన్నిధిలో ఉన్న और परमेश्वर के सन्निधान సంపూర్ణమైన సంతోషాన్ని పొందుతాం. वो
पूरे रीति से हम आशीषों को प्राप्त करते हैं। దైవజనుని నోట వచ్చిన మాట वो परमेश्वर के दास के मुंह से निकलने वाले शब्द అన్న జీవితం అద్భుతాన్ని జరిగించింది. वो अन्ना के जीवन में దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. परमेश्वर ने उसे ఆమె శ్రమ నుండి విడిపించాడు. वो उसके दुखों से प्रभु छुड़ा 430 సంవత్సరాలుగా वो 430 दिन के बाद ఐగుప్తు బానిసత్వములో ఉన్న वो मिस्र से ఇశ్రాయేలును విడిపించి इस्राएलियों को छुड़ाकर పాలు తేనె దేశాన్ని నడిపించిన దేవుడు, वो शहद और दूध की मधु के సముద్రంలో నడిపించిన దేవుడు, एरिया में प्रभु पहुंचाया, సమాధానం నడిపించిన దేవుడు वो आनंद को देकर चलाया, అన్న జీవితాన్ని కూడా अन्ना के जीवन को भी ఆ శ్రమలో నుండి విడిపించాడు. वो दुखों से प्रभु छुड़ाया, సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. संतोष से आनंद का जीवन दिया। దేవునికి స్తోత్రం చెల్లించుదాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। రెండవ మాట, दूसरा बात, మొదటి మాట पहला बात, ఎవరిని చూస్తాడు? ఎవరిని किसको देखता है? శ్రమలో ఉన్నవాడిని చూస్తాడు. वो जो कष्ट में है उस पर प्रभु ध्यान శ్రమలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? कष्ट में जो रहता है वो क्या మొర करना है? పెట్టాలి. वो आंसू बहाना है। మొర పెట్టేవాడిని దేవుడు చూస్తాడు. वो पुकारने वाले का ప్రార్థించే వాడిని చూసి प्रार्थना करने वाले को దేవుడు వాడిని విడిపిస్తాడు. उन्हें छुड़ा देगा। రెండవ మాట, दूसरी बात, పరిశుద్ధ గ్రంథంలో నుంచి पवित्र शास्त्र के రెండవ సమూయేలు గ్రంథము दूसरा शब्द में 22వ అధ్యాయము वो 22 वचन 25వ వచన భాగం. वो 25 वचनों को हम देखेंगे, 22 का और 25 वचन। రెండవ సమూయేలు 22వ दूसरा అధ్యాయం समय 25వ వచనం. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూసెను. क्योंकि मैं निर्दोष हूँ इसलिए प्रभु मुझे देखा है। ఆమేన్. आमीन। ఎవరిని చూస్తాడంటే निर्दोष लोगों को प्रभु देखता है। ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారిని वो చూస్తాడు. प्रभु के लिए निर्दोष बनकर रहते हैं, उनके ऊपर प्रभु ध्यान देता है। హల్లెలూయా. हालेलुया। దోషులుగా ఉండకూడదు, वो दोषी बनकर मत रहो, నిర్దోషులుగా ఉండాలి. निर्दोष बनकर रहो। దావీదు दावीद దేవుని సన్నిధిలో परमेश्वर के संविधान में నిర్దోషిగా నడుచుకున్నాడు. निर्दोष बनकर चलने लगा, అందుకే ఆయన అంటాడు, इसलिए वो कहता है నా దేవుడు मेरा परमेश्वर నా నిర్దోషత్వాన్ని చూశాడు, वो मेरे निर्दोष को देखा, నాకు ప్రతిఫలం దయచేసి. वो मुझे प्रतिफल दिया है। అయితే इसीलिए ఎవరు నిర్దోషులు? कौन निर्दोष है? ఎవరు నిర్దోషులు? कौन निर्दोष है? నేను పొరపాటు చేయలేదు కదా, मैं तो कुछ गलत तो नहीं किया, దొంగతనం చేయలేదు కదా, मैं चोरी नहीं किया, హత్య చేయలేదు కదా, हत्या नहीं किया, నేరం చేయలేదు కదా, मैं कोई अपराध नहीं किया, నేనెందుకు దోషిని అవుతాను? मैं क्यों दोषी होता हूँ? నేను నిర్దోషిని కదా मैं निर्दोष हूँ, అని మనం అనుకుంటాం. हम अपने आप को सोचते हैं। కానీ దేవుని వాక్యం రాయబడింది परमेश्वर के वचन में लिखा है, యోసేలు గ్రంథము हिजकिय्याह का ग्रंथ 28వ అధ్యాయము, యోసేలు గ్రంథము 18వ అధ్యాయము, हिजकिय्याह का 16 अध्याय 18వ అధ్యాయము 16 अध्याय 9వ వచన భాగం చూడండి. 9वां वचन देखेंगे। యథార్థపరుడనై 16 का 9 हिजकिय्याह యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు, నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండు, నా విధులను అనుసరించి చుండిన ఎడల వాడే నిర్దోషి అతను చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. वो निर्दोष बन जाता है। ఎవరు నిర్దోషులు అంటే वो निर्दोष है, యథార్థపరులై हम परमेश्वर ఆయన సన్నిధిలో हम निर्दोष बनकर चलने वाले को ఆయన కట్టడలను उनके वचन के अनुसार ఆయన విధులను वो विधियों को मान ఎవరైతే అనుసరిస్తారో जो चलता है వారే నిర్దోషులు. वही निर्दोष है। హల్లెలూయా. हालेलुया। మనము हम దేవుని యొక్క శాసనాలని, परमेश्वर के लिए దేవుని యొక్క కట్టడలని वो परमेश्वर के आज्ञा మనం అనుసరించగలగాలి. उसके अनुसार हम चलें। దేవుని యొక్క మాటల చొప్పున, वो परमेश्वर के वचन के ఆయన కట్టడల చొప్పున, उसके आज्ञा के अनुसार ఆయన విధుల చొప్పున उसके विधियों के साथ మనము నడిపించబడితే हम चले तो మనమందరం నిర్దోషులమవుతాం. हम निर्दोष बन जाते हैं सभी हम। హల్లెలూయా. हालेलुया। ఎవరు నిర్దోషులు? कौन निर्दोष है? ఆయన శాసనాన్ని గైకొన్న వారు
నిర్దోషులు. उसके परमेश्वर के पवित्र शास्त्रों ఆయన కట్టడలు గైకొన్న వారు నిర్దోషులు. की आज्ञा को जो मानते हैं, ఆయన ఆజ్ఞ అనుసరించిన వారు నిర్దోషులు. वो उसके वचनों पर चलने वाले, ఆ నిర్దోషిని దేవుడు చేస్తాడు. वो निर्दोष को प्रभु देखता है। నిర్దోషిగా ఉండడం దేవుడు చూసి निर्दोष को देखकर प्रभु देखता దేవుడు మనకు సహాయం है। చేస్తాడు. हमारा परमेश्वर हमारी मदद करेगा। హల్లెలూయా. हालेलुया। దేవుడు कि परमेश्वर మన జీవితంలో हमारे जीवन में మనకు ఆశీర్వాదం కలిగేటట్లుగా हमारे को आशीष मिलने के लिए ప్రతి ఆదివారం దినమును हर रविवार को దేవుడు మనకు అనుగ్రహించారు. वो आशीष हमारे को देता ఆయన విశ్రాంతి దినాన్ని है। उसके विश्रांति दिन को మనం తప్పనిసరిగా हम उसको जरूर పాటించవలసిన వారమై ఉన్నాం. वो आज्ञा को मानकर आना, మనకున్న పనులన్నీ ప్రక్కకు పెట్టి हमारे सब कामों को अलग रखा, దేవుని మందిరానికి వచ్చి हमारे परमेश्वर के भवन में आना, దేవుని మందిరములో చేరి वो परमेश्वर के भवन में ప్రతి आना, ఆదివారం దినమున हर एक सन में ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే, वो उसके संज्ञान में हम दिखाए तो ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడిచినట్లయితే, उसकी आज्ञा के द्वारा हम ఆయన విధిని మనం గ్రహించినట్లయితే उसके विधियों को मानकर ఆయన మన నిర్దోషులుగా ఎంచుతాడు. हमारे को निर्दोष बनाए। దేవునికి స్తోత్రం. हालेलुया। ప్రతి ఆదివారం కూడా हर रविवार को మానిక हम ना भूलते, దేవుని మందిరములో మనం కూడుకోవాలి. हम प्रभु के भवन में ఆయన సన్నిధిలో మనం ఉండాలి. हम उसके संज्ञान में बना रहे, ఆయన సముఖమందు మనం చేరాలి. उनके सन्मुख में बैठना దేవుడు మన నిర్దోషత్వాన్ని చూస్తాడు. हमारे निर्दोष को देखता है। పరిశుద్ధ గ్రంథంలో पवित्र शास्त्र में దానియేలు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. हम दानियल को देख रहे हैं। దానియేలు दानियल బబులోను దేశంలో बबुलोन देश में బానిసగా తీసుకురాబడ్డాడు. वहाँ पे वो बानिस बन गए हैं। బబులోను దేశంలో बबुलोन देश में దేవుని యొక్క కృపను పొందుకొని वो परमेश्वर के कृपा को पाकर నెబుకద్నెజరు యొక్క దయను, और नबूकदनेस्सर राजा के దర్యావేషు యొక్క దయను, धन्य देश के బెల్షాస్సరు యొక్క దయను बलाशेर के देश में పొందుకొని वो जाकर అడుగులు వేసిన వ్యక్తి. वो वहाँ पर पैरों से దానియేలు కాలంలో दानियल के समय में 3 రాజులు మారారు. 3 राजा बदल गए। నెబుకద్నెజరు, नेबूकदनेस्सर, దర్యావేషు, बलाశేర్ బెల్షాస్సరు. और शपरेश, ఈ 3 కాలంలో तीनों के समय దానియేలు జీవించాడు. वो दानियल जब जी रहा था, బబులోను దేశంలో ఉన్న దానియేలు बबुलोन देश में रहने वाला దేవుని కృపను పొందుకున్నాడు. परमेश्वर की कृपा को प्राप्त, ఆ దేశంలో वो देश में దీవించబడుతూ ఉన్నాడు, वो आशीष पाते गए, హెచ్చించబడుతూ ఉన్నాడు. उसकी उन्नति होती रही, అతని భక్తి జీవితమే, उसकी भक्ति जीवन, అతని యథార్థమైన జీవితమే, वो उसने अपने जीवन को అతని పరిశుద్ధమైన జీవితమే, पवित्र जीवन को, ఆయనకున్న భయభక్తులు కలిగిన జీవితమే भाई को प्राप्त कर, బబులోను దేశంలో ఆయన పైకి లేవనెత్తింది. वो बबुलोन देश उसको ऊंचा అతడు उठाया, దీవించబడుతూ ఉన్నప్పుడు, वहाँ पे वो आशीषों को प्राप्त है, అతడు హెచ్చించబడుతూ ఉన్నప్పుడు वो उसने उत्साह को पाया है, అతని మీద उसके ऊपर కొంతమంది మనుషులు కన్నులు పడ్డాయి. वो कुछ मनुष्यों का नजर उसके ऊपर गिरा। ఒకరోజు एक दिन की रात को దర్యావేషు అనుకున్నాడు, धनावेश कहने लगा, ఇతనిని इसको ప్రధానులలో ఒకనిగా చేయాలని वो प्रधानों को समान में इसको बनाऊंगा। ఆలోచన కలిగినప్పుడు उसके दिमाग में सोच रहा ही था, అతని చేతి క్రింద उसके हाथों के नीचे 120 మంది అధిపతులు ఉన్నారు. वो 100 వారందరి మీద सबके ऊपर, దానియేలు ప్రధానిగా ఉన్నాడు. वो सबके ऊपर दानियल प्रधान था। దానియేలు హెచ్చించబడుతూ ఉండగా చూసి दानियल का उत्साह का जीवन था। ఈ 120 మంది కలిసి वो ये 150 మరొక 2 ప్రధానులు కలిసి वो और दूसरे एक प्रधान देख రాజు దగ్గరికి వెళ్ళి అంటారు, वो राजा के सामने जाकर దానియేలు మీద दानियल के ऊपर ఏదో ఒక నిందను మోపాలని, उनके ऊपर एक निंदा को हम, దానియేలు ఏ విధము చేతనైనను वो दानियल किसी प्रकार में బబులోను దేశంలో హెచ్చించబడుతున్నట్లుగా वो बबुलोन देश में जाकर वो अच्छे से उत्साह అతనికి पाया। అతని గురించి उसके विरोध में రాజు గారి దగ్గర राजा के सामने లేని విషయాలు తెలియపరిచారు. वो लेवी के विषय में बताए। అయితే దానియేలు और तब दानियल ने
తన ఆత్మీయ జీవితంలో अपने आत्मा का जीवन में మార్పు లేని వాడుగా ఉన్నాడు. वो उसके जीवन नहीं, తన భక్తి జీవితంలో उनके भक्ति का जीवन మార్పు లేని వాడుగా ఉన్నాడు. वो उसके जीवन नहीं बदल, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, वो परिस्थिति बदलते जा रहा है, మనుషులు మారుతూ ఉన్నారు, मनुष्य बदलते जा रहे हैं, శాసనాలు మారుతూ ఉన్నాయి. वो शासन बदलते जा रहे हैं। దానియేలు జీవితంలో, लेकिन दानियल के जीवन में, దానియేలు భక్తి జీవితంలో वो दानियल के भक्ति के మార్పు లేదు. वो बदल, యథార్థవంతుడుగా నడుస్తూ ఉన్నాడు. वो अपने प्रभु के साथ, దేవుని ఇంట్లో భయభక్తులు గలవాడుగా నడుస్తూ ఉన్నాడు. प्रभु के अंदर भयभक्ति बनकर ఆయన శాసనాలు మధ్యలో నిలుపుగా నడుస్తూ ఉన్నాడు. वो प्रभु के साथ चलने वाला व्यक्ति, ఆయన విధులను మనసులో నిలుపుగా నడుస్తున్నాడు. वो अपने हृदय में प्रभु को रखकर चल మన रहा है। అనుదిన జీవితంలో वो अनुदिन जीवन దానియేలు दानियल ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? कितने बार प्रार्थना करता था? 3 बार, ఎన్నిసార్లు చేసేవాడు? 3 बार, 3 సార్లు. 3 बार, ఎన్నిసార్లు? 3 बार। 3 సార్లు. ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేశాడు. वो हर दिन वो 3 बार प्रार्थना करता था। దానియేలు ఏమైనా ఖాళీగా ఉన్నాడా? दानियल कुछ खाली था क्या? దానియేలు ఎవరో తెలుసండి? दानियल कौन है आपको मालूम है? ఒక ప్రధాని, वो प्रधानी व्यक्ति, ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. अच्छे स्थाई पे रहने वाला, కానీ దేవుడితో గడపడానికి మాత్రం वो प्रभु के साथ ఎన్నడూ వెనకడలేదండి. वो कभी भी पीछे नहीं आया। మన పరిస్థితులను బట్టి, हमारे परिस्थितियों को देख, మన పనులను బట్టి, हमारे कामों को देख, మన కొన్ని సందర్భాల్లో को निविष्ट को దేవునితో గడపవలసిన సమయాన్ని మానేసుకుంటాం. हम प्रभु के साथ बिताने वाला काम को रोक लेते हैं। మనం నిర్దోషులం కాగలమా? हम निर्दोष बनेंगे। ఒక ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి ఆయన वो प्रधान स्थाई में रहने वाला दानी ఎన్నో దినములకు ప్రార్థిస్తూ ఉన్నాడు. हर दिन वो प्रार्थना कर रहा है, దేవుని దయను పొందుకుంటూ ఉన్నాడు. प्रभु के दया को प्राप्त कर रहा है। పరిస్థితులు మారుతున్నప్పటికీ परिस्थिति बदलने के बाद भी మన ఆత్మీయ క్రమాన్ని తప్పలేదు. उसके पवित्र जीवन को कभी बदलने नहीं। దేవునికి స్తోత్రం చెల్లించుదాం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనుషులు తన మీద वो मनुष्य उसके ऊपर పన్నినటువంటి కుట్రలన్నిటిని బట్టి वो उसके ऊपर दबाव डालते समय దానియేలుని తీసుకెళ్లి वो दानियल को लेकर जाकर ఎక్కడ పడేశారు? कहाँ गिराए? ఎక్కడ వేశారండి దానియేలుని? सिंह के गृह में डाल, సింహాల గుహలో పడేశారు. सिंह के गृह में डाल दिए, సింహాల గుహలో పడిపోయబడ్డాడు. सिंह के गृह में फेंका गया। రాజు అనుకున్నాడు, राज कहने लगा ఒక నిర్దోషిని एक निर्दोष है, అనవసరంగా శిక్షించామే. बेफालतू उसको हम दोषी ठहराए। ఈ సింహాలు ये सिंह దాన్ని ఎప్పుడో చంపేసి ఉంటాయి. दानियल को कब का मारने वाले थे। కానీ రాజు మనసులో ఒక నమ్మకం ఉంది. वो दानियल के जीवन में एक, దానియేలు నమ్మిన దేవుడు జీవము గలవాడు, वो दानियल जो जिसको రక్షించులకు సమర్థత గలవాడు, जीवन का नाम విడిపించులకు సమర్థుడు, परमेश्वर है, తప్పించుటకు సమర్థుడు. छुड़ाने वाला దానియేలు సేవించుతున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. शक्तिमान प्रभु। హల్లెలూయా. हालेलुया। ఉదయమే లేచినటువంటి రాజు वो भोर में उठकर राजा సింహాల కోణ దగ్గరికి వచ్చి वो सिंह के बीच में జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, वो परमेश्वर का दास दानियल నీ వనదినము సేవించుతున్న నీ దేవుడు हर दिन जो प्रार्थना నిన్ను రక్షించగలిగినా? वो तुझे रक्षा कर रहा क्या? సింహము గుహలో నుండి ఒక స్వరము వినబడుతుంది, वो सिंह के विरोध రాజు చిరకాలము జీవించును గాక. राज హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు స్వరము విన్నటువంటి ఆ రాజు और दानियल की आवाज सुनकर राजा వెంటనే ఆయన హృదయం సంతోషించింది. तुरंत वो आनंदित हुआ। అప్పుడు దానియేలు ఒక మాట అంటాడండి, दानियल क्या बोलता है? నేను నమ్మిన నా దేవుడు मैं जो पुकार నా నిర్దోషత్వాన్ని చూసి मेरे निर्दोष మన దూతను పంపి वो उसको సింహపు నోళ్ళు మూయించాడు. सिंह के मुंह చెప్పండి దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు నిర్దోషి కనుక दानियल సింహములు అతని హాని చేయలేకపోయాయి. सिंह उसको कुछ नहीं, మనుషులు కీడు తలకెట్టాలనుకున్నారు, वो मनुष्य कई प्रकार के, దేవుడు ఆ కీడులో నుంచి అతన్ని విడిపించాడు. लेकिन प्रभु ने उसे, మనం నిర్దోషులుగా ఉంటే हम निर्दोष रहने के అలాంటి గొప్ప కార్యాలు మనం చేస్తాం. हमारे जीवन में దేవుడికి స్తోత్రం చెల్లించబడుతుంది. हालेलुया, హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట पवित्र शास्त्र में लिखा हुआ, రోమ పత్రిక रोमियो పరిశుద్ధ గ్రంథంలో నుంచి पवित्र शास्त्र में से రోమిలకు రాసినటువంటి పత్రిక रोमियो का लिखने वाला लेखक 4వ అధ్యాయం 4 अध्याय 8వ వచనం. 8वां वचन पढ़ेंगे, 4 का 8। రోమ పత్రిక 4:8. रोमियो का रोमियो 4 अध्याय 8। రోమ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చేతులకి స్తోత్రం చెల్లించడం. హల్లెలూయా. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. प्रभु के सामने आकर निर्दोष ठहरा गया। ఎవరు ఎంచబడ్డారు అంటే वो नहीं, దానియేలు ఎంచబడ్డాడు. दानियेल है। ఈ రోజు నీవు నేను కూడా ఎంచబడాలి. तू और मैं भी परमेश्वर के सामने నిర్దోషులుగా జీవించగలగాలి. निर्दोष के समान जीना है। దానియేలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. वो दानियल गवाही दे रहा है। ఒకసారి ఆ మాట చదువుకుని ముగించుకుందాం. वो दानियल के बारे में हम और भी पढ़कर దానియేలు గ్రంథము दानियल का ग्रंथ 6వ అధ్యాయము 6 अध्याय 20వ వచనం చదవండి. 20 वचन पढ़ेंगे। అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్న నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను నీ రక్షింపగలిగిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన అతను అడుగను. అందుకు దానియేలు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు ఎలా చూశారు? मनुष्य क्या देखा? ఇతడు ఎదుగుదలను చూసి वो इसके उन्नति को देखकर సహించలేకపోయారు. वो सहा नहीं। అతను ఎదుగుతూ ఉండగా वो प्रभु में बढ़ता गया। అతను అణచాలనుకున్నారు. उनको उसने हमेशा अवमान किया। కానీ దేవుడు लेकिन प्रभु అతని నిర్దోషత్వాన్ని చూశాడు. के निर्दोष को देखा। ఆ దేశములో वो देश में ఇంకా ఉన్నతమైన స్థానం కలుగజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, मेरे परमेश्वर ఇశ్రాయేలీయులు కూడా इस्राएल भी लोग దేవుని వాగ్దాన సంబంధమైన జనాంగం. वो प्रभु का वाग्दान के रूप में దేవుడు కోరుకున్న ప్రజలు, वो प्रभु ने पुकारे वाले దేవుడు పిలుచుకున్న జనాంగం, वो प्रभु ने बुलाव किया वाले దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న జనాంగం. वो प्रभु ने उनको अपने अंडर में लेकर అయితే వారు విస్తరించబడుతుండగా वो जब वो बढ़ने लगे प्रभु, ఐగుప్తు రాజు చూశాడు. वो ऐगुप्त के राजा వారు విస్తరించబడకూడదని वो लोग बनना नहीं प्रभु, వారిని శ్రమ పెట్టాడు. उनको दुख दिया। అయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది, या बाइबल में लिखा వారు శ్రమ పెట్టిన కొలది वो दुखों को వారు విస్తరించారు. वो आशीष హల్లెలూయా. करते गए। హల్లెలూయా. हालेलुया। శ్రమ పెట్టిన కొలది वो सेना में దేవుడు విస్తరింపజేస్తాడు. वो उनको उन्नति देता है। మనం ఆరాధిస్తున్న దేవుడు हम जो आराधना कर रहे हैं జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. पवित्र परमेश्वर మనకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. छुड़ाने वाला ఆయన మనల్ని చూడాలి. वो हमारे को देख ఇశ్రాయేలు చూసిన దేవుడు, इसराइलियों को देखने वाला, అన్నాను చూసిన దేవుడు, अन्ना को देखने वाला, దానియేలు చూసిన దేవుడు दानियेल को देखने वाला, నిన్ను కూడా చూడాలి. तुझे भी देखना है। ఇశ్రాయేలు మీద లక్ష్యం వచ్చిన దేవుడు वो इसराइलियों पर ध्यान देने वाला, బానిస స్థితిలో నుండి वो बानिस में ఆలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాడు. वो प्रभु छुड़ा कर लेकर, దానియేలు చూసిన దేవుడు दानियेल को देखने वाला, దానియేలు మీద లక్ష్యం ఉంచాడు. दानियेल को ऊपर సింహముల గుహలో నుండి वो से के ఉన్నతమైన స్థలములోనికి దేవుడు తీసుకెళ్ళాడు. ऊंचे स्थान पर ఆయన మనల్ని చూసే దేవుడై ఉన్నాడు. वो परमेश्वर हमें, ఆయన మనకు సహాయం చేసే దేవుడై वो ఉన్నాడు. परमेश्वर हमें सहाय, ఆయన మనల్ని చూడాలంటే वो हमारे को देखने के మన మార్గము, हमारा मार्ग, మన జీవితము हमारे जीवन, ఒక మంచి हम अच्छे से దైవజనులతో మనం వెంట పట్టబడాలి. वो प्रभु के दास लोगन के साथ बना रहना है। అన్న अन्ना శిలోహ మందిరంలో ఉన్న సేవకుని అంటు కట్టబడింది. वो सुलोक में मंदिर में रहने वाले दास के साथ మనం అలా అంటు కట్టబడాలి. वो प्रभु के वचन के द्वारा దానియేలు दानियेल జీవమగల దేవునితో సహవాసాన్ని కలిగినట్లు वो प्रभु के जीवित परमेश्वर के साथ అలాంటి మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. वो अच्छे जीवन को हम प्राप्त, అప్పుడు దేవుడు మనకు చేస్తాడు. वैसा ही हमारे जीवन को ఆయన మనకు సహాయం वो చేస్తాడు. प्रभु हमारी सहायता करता है। దేవుడు నాకు సహాయం చేయాలని, यीशु हमारे को परमेश्वर, దేవుడు నన్ను చూడాలని, प्रभु मुझे देखना, దేవుడు नన్ను లక్ష్యించాలని प्रभु मुझे ध्यान देना। కోరుకున్న వారు ఒకసారి చేతులు ఎత్తి एक बार वो उसको याद करने वाले याद के अपने हाथों को उठाकर धन्यवाद करेंगे। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరూ ఒకసారి పర్యవేక్షించుదాం. हम सबको आंख बंद कर, అందరూ ఒకసారి మోకరించుదాం. हम सब घुटने में ఈ होकर మధ్యాహ్న కాల సమయంలో दोपहर के समय में మనం ఆరాధించుతున్న దేవుడు हम आराधना करने वाला
प्रभु को, చూచుచున్న దేవుడు वो हमारा प्रभु हम पर ध्यान दे रहा है, నిన్ను చూస్తున్నాడు, आपको देख रहा है, నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నాడు, कैसा है प्रभु देख నీ रहा है, జీవితం ఎలా ఉందో చూస్తున్నాడు, वो तेरा जीवन कैसा है प्रभु देख నీ रहा है, పరిస్థితులు ఎలా ఉన్నాయో तेरा చూస్తున్నాడు. परिस्थिति कैसा है प्रभु देख रहा है। అయితే इसीलिए ఆయన చూస్తే సరిపోదు, अब वो देख रहा है काफी, ఆయన నీ యందు లక్ష్యం ఉంచాలి, वो तुम पर ध्यान भी दे, ఆయన నీ యందు లక్ష్యం ఉంచాలి. वो तुम पर ध्यान देना, ఆయన నీ మీద లక్ష్యం పెట్టాలంటే तुम पर ध्यान నువ్వు देने, మొరపెట్టు, तुम पुकारना है, నువ్వు ప్రార్థించు, तुम प्रार्थना करना నీ है, ప్రార్థన విని तेरे प्रार्थना सुनना నీ है, ప్రార్థన ఆలకించి तेरे प्रार्थना का उत्तर నీ యందు లక్ష్యం ఉంచి वो तेरे अंदर ध्यान देते हुए, ప్రభు నీ పట్ల కృప చూపించేవాడు, वो प्रभु का प्रेम तुझ पर प्रकट, ప్రభు నీకు సహాయం చేసేవాడు, वो तुझे सहायता करेगा, లక్ష్య పెట్టేవాడు నీ మీద. वो तो प्रभु तुम पर मदद करने वाला बनेगा। మనసారా ప్రార్థన చేసుకోండి, वो मन पूरा खोल कर प्रार्थना, మనసారా మొరపెట్టండి. प्रभु के संज्ञान में दिल खोल कर प्रार्थना करो। అయ్యా నన్ను చూడండి, अरे प्रभु मुझसे, నా శ్రమను చూడండి, प्रभु मेरे నా పరిస్థితిని చూడండి, मेरे परिस्थिति, నాకు నీ కృప దయచేయండి. मेरी कृपा मेरे पर హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా.